అనగనగా అటవీ సరిహద్దులోని ఒక ప్రశాంతమైన గ్రామంలో మాజీ సైనిక అధికారి ధర్మ తన పెంపుడు కుక్కతో నివసించేవాడు. యుద్ధాల తరువాత ఈ శాంతి సర్వం. వ్యవసాయం నిజమైన శాంతిని కలుగజేస్తుంది. పక్కకు జరగండి, ఇది మా భూమి. లేదు, మేము కదలం. ముందు మమ్మల్ని చంపండి. నా మాటకు ఎదురు లేదు. ఎవరైనా సరే నోరు మెదపడానికి భయపడాలి, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. నువ్వు మాట వినకపోతే నీకు ఇష్టమైన ప్రతిదాన్ని నాశనం చేస్తాం. నా కుటుంబం జోలికి వస్తే నిన్ను చంపేస్తా. వాడు మనల్ని చంపేస్తాడు. పారిపోండి. పోరాటం ముగిసింది. ఈ భూములు మళ్ళీ మీ సొంతం. మనం కొత్తగా ప్రారంభిద్దాం.